3,000 మందిని మార్చాలంటే 120 మందిని వాడుకోవాలి దేవుడు. మేడగదిలోకి ఎంతమంది పోయారు? 120 మంది పోయారు. పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? 120 మందిని పొందుకున్నారు. మరి 3,000 మందిని మార్చాలంటే పేతురుని ఒక్కడనే దేవుడు తీసుకొని వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. పేతురు మాట్లాడుతుంటే, ఒక్కడు మాట్లాడుతుంటే 3,000 మంది, 120 మందిని దేవుడు వాడుకోవాలి. భారతదేశం మొత్తాన్ని కదిలించడానికి తోమాను ఒక్కనే దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల సంఘాలను కట్టడానికి, 14 పత్రికలు రాయడానికి, అనేకమైన శూర కార్యాలు చేయడానికి పౌలుని ఒక్కడే దేవుడు ఎన్నుకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నామని భయపడద్దు, ఒక్కనే ఉన్నామని భయపడద్దు. నా వల్ల ఏమైందని చెప్పి ఆలోచన చేయమాకు. బలహీనత ఉన్నా, ఏమీ లేని వారిగా ఉన్నా మన పక్కన బలమైన దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. 1 యోహాను పత్రిక 4:4 నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ఈ లోకములో ఉన్న రోగాల కంటే, ఈ లోకంలో ఉన్న అప్పుల కంటే, ఈ లోకంలో ఉన్న బలహీనతల కంటే, ఈ లోకంలో ఉన్న తెగుళ్ళు కంటే, ఈ లోకంలో ఉన్న ఏ తుఫానులు, ఏ యొక్క వాతావరణ పరిస్థితుల కంటే మన దేవుడు గొప్పవాడే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా.